కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న ఆలయం బయటపడింది. బావిలో కప్పేసిన నిజాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే సాక్షిగా హింస జరిగింది. ఈ హింస రాజకీయ ప్రోద్బలమా, అంతకు మించిన కుట్రల ఫలితమా? సంభల్ని నిప్పుల కుంపటిగా మార్చిందెవరు? అగ్నికి ఆజ్యం పోసిందెవరు? మసీదా, మందిరమా? సంభల్లో ఏం జరిగింది? ఇక ఏం జరగబోతోంది? తవ్వే కొద్దీ చరిత్ర. అవును, తవ్వే కొద్దీ చరిత్ర బయటపడుతోంది. పురావస్తు శాఖ తవ్వకాల్లో శతాబ్దాలు దశాబ్దాల నాటి చారిత్రక ఆనవాళ్లలా యూపీలోని ఆ మసీద్ చుట్టూ గుప్తంగా ఉండిపోయాయి ఎన్నో రహస్యాలు. లోతులోకెళ్లే కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉంది ఉత్తరప్రదేశ్లోని సంభల్. పురాతన ఆలయం బయటపడడంతో దేశవ్యాప్తంగా మరోసారి మందిర్ మసీద్ అంశం తెరపైకొస్తోంది. సంభల్ జామా మసీద్ న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ మసీద్ స్థానంలో ఒకప్పుడు హరిహర ఆలయం ఉండేదన్న వాదనతో మొదలైంది వివాదం. సంభల్లో మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట 16వ శతాబ్దానికి ముందు హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుపై సర్వేకు ఆదేశించింది జిల్లా న్యాయస్థానం. సంభల్లో 500 ఏళ్ల చరిత్ర ఉన్న షాహీ జామా మసీద్ చుట్టూ ముసురుకుంది వివాదం. నవంబర్ 29లోపు సర్వే చేసి నివేదిక అందించాలని కోర్టు ఆదేశించడంతో పురావస్తు శాఖ అధికారులు రంగప్రవేశం చేశారు. నవంబర్ 24న మసీద్ ప్రాంతానికి చేరుకోగానే సర్వేను వ్యతిరేకిస్తూ ఓ వర్గం ప్రతిఘటనకు దిగింది. భారీగా గుమికూడిన సమూహం సర్వేకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. కాసేపటికే ఆ ఆందోళన హింసాత్మకంగా మారిపోయింది. వాహనాలకు నిప్పు పెట్టారు, పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ హింసలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. సంభల్లో 5గురి మరణానికి కారకులెవరు అన్నది కూడా వివాదాస్పదమైంది. తమ కాల్పుల్లో వారు చనిపోలేదంటున్నారు పోలీసులు. దాడికి దిగిన వారు తుపాకులు వాడినట్టుగా చెప్తున్నారు. పురాతన మసీదు లోపల హిందూ దేవాలయం ఆనవాళ్లున్నాయని పిటిషన్ వేయగానే వెంటనే పురావస్తు శాఖతో సర్వే చేయించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణలో ఆదేశాలు జారీ చేసిన సమయంలో మసీద్ కమిటీ సభ్యులెవరూ కోర్టులో లేకపోవడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. పురావస్తు శాఖ ఆగం మేఘాల మీద సర్వే చేపట్టడం, సర్వే సమయంలో పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. ये जो फायरिंग हुई है, ये फायरिंग नहीं है, मर्डर है और जो भी ऑफिसर्स इन्वॉल्व है उनको सस्पेंड करना चाहिए और एक सिटिंग हाई कोर्ट जज से उसकी इंक्वायरी होनी चाहिए. ये सरासर गलत है, जुल्म हो रहा है वहां पर. तो संभल में जज आप, जूरी आप, सब आप, तो बचेगा क्या फिर? సంభల్ సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. స్థానిక కోర్టు ఈ కేసు విచారణ చేపట్టకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హింసలో ప్రాణ నష్టం జరగడం, 20 మంది పోలీసులు కూడా గాయపడడంతో కేసును ఉన్నత స్థాయిలో విచారిస్తోంది యూపీ సర్కార్. మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 50 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బాగ్, ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ తో పాటు 100 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. సంభల్ హింసపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఘటనలో విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోకల్ గ్యాంగ్స్టర్ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. హింస జరిగిన ప్రదేశంలో 6 ఖాళీ క్యాట్రిడ్జీలు దొరకడంతో దీని వెనుక ఉన్నదెవరో కూపీలాగే పనిలో పడ్డారు. సంభల్లోని దీపసరాయ్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్ షరీక్ సాధా కోసం వేట మొదలుపెట్టారు. అతనిపై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో 54 క్రిమినల్ కేసులు ఉండడంతో సంభల్ హింస ముందస్తు ప్రణాళికే అని పోలీసులు అనుమానిస్తున్నారు. సంభల్ హింసకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడని తేలింది. అయోధ్యలో రామమందిరం ఏర్పాటైన తర్వాత కాశీ, మధుర దేవాలయాల అంశం తెరపైకొచ్చినప్పుడు కూడా ఇంత చర్చ జరగలేదు. కాశీలో జ్ఞాన్వాపి మసీద్ వివాదం విషయంలో కానీ కోర్టు సర్వేకు ఆదేశించినా అది అంతలా వివాదాస్పదం కాలేదు. కానీ సంభల్లో చెలరేగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు నిరసనకు దిగేదాకా వచ్చింది. సర్వేతో చెలరేగిన హింస ఒక ఎత్తైతే సంభల్లో తవ్వే కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. తవ్విన చోటల్లా చరిత్ర వెలుగు చూస్తోంది.